నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. పవన్ కళ్యాణ్ గారు మీడియాలో కనిపించట్లేదు. ఆయన ఎక్కడున్నారు, ఏమయ్యారు, ఆయనకు సంబంధించిన వార్తలు బయటికి రావట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ఇంపార్టెన్స్ తగ్గిపోయిందా అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వాస్తవం చూసుకుంటే వచ్చిన కొత్తలోనేమో పదవి వచ్చిన కొత్తలోనేమో హడావిడిగా మనకి మీడియాలో కనిపించడం, ప్రతి పనిలో ఆయన పేరు ఉండడం చూసాం. మరి నిజానికి ఈ మధ్య కాస్త సైలెంట్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి కారణం? వైసీపీ వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ తగ్గిపోతుంది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం చూసుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా హడావిడిగా మీడియాలో కనిపించడం, సీజ్ ద షిప్ అని చెప్పి ఇట్లా మనం హైలైట్ అవ్వడం చూసాం. ఈ మధ్య నిజానికి ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఏంటి వైసీపీ వాళ్ళు చెప్తుంది నిజమా, లేదంటే ఇంకేదైనా నడుస్తుందా? ఒకటే, మా పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు కనిపిస్తున్నాయి. ఓకే. ఎందుకంటే హడావుడి చేయడైనా తనకి ఇష్టమైన శాఖలు ఏదైతే తీసుకున్నాడో ఆయన, ఆ శాఖలకు సంబంధించి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రజలకి మరింత సౌకర్యాలు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద ఆయన ఆలోచన ఉంది. మనకు ఉన్నటువంటి లోటు ఏంటి? మామూలుగా అయితే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకత్వం ఉంది, రాష్ట్రానికి అద్భుతంగా పనిచేసేటువంటి నాయకత్వం ఉంది, నిజాయితీతో చేసే పని నాయకత్వం ఉంది. కానీ కొరతల్లో నిధులు, చేయాలని తపనలు ఉన్నాయి, నిధులు కొరత ఉంది, ఆర్థికంగా మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క నుంచి ఏమో పోలవరం కట్టుకుంటున్నాం, అమరావతి చేసుకుంటున్నాం, రకరకాలైనటువంటి ప్రాజెక్టులు చేసుకుంటున్నాం. దాంతో మనకి నిధులు కొరత ఉంది. అందులోని సంక్షేమం ఏది ఆగకూడదు, మళ్ళీ కొత్తగా కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అదే సందర్భంలో ఎక్కడా పరిపాలనకు సంబంధించినటువంటి ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, ఏది ఆగకూడదు, టైంకి వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత మౌలిక సదుపాయాలు కూడా ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఆలోచన. ముందుగా ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అప్పట్లో 13,000 పైగానటువంటి గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి ఆయన రికార్డు సృష్టించాడు. ఆయన అది గిన్నిస్ బుక్ రికార్డులోకి వెళ్ళింది. గతంలోనమ్మ పంచాయతీ నిధులు అంటే 15వ ఆర్థిక సంఘం నిధులు అలా పడి మెరుపు తీగలా మాయమైపోయి, ఏమైపోయి తెలీదు, డబ్బులు మళ్ళీ అకౌంట్ నుంచి మాయమైపోయి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకునేది. కింద ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్లు ఆ లోకల్కి ఏ పనులు చేయాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అలా కాదు, చక్కగా వారి నిధులు వాళ్ళకి వెళ్తున్నాయి, పంచాయతీలు అద్భుతంగా వెలసిల్తున్నాయి. అంటే వాళ్ళకి హక్కుగా రావాల్సిన నిధులు వాళ్ళకి అందజేస్తున్నారు. ఇప్పుడు మెంతో తుఫాన్ వచ్చిందా మనకి, రోడ్లన్నీ నాశనం అయినాయి, విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి, చాలా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ప్రకృతి విపత్తు, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు కేంద్రం నుంచి శాసక నిధులు తెప్పించాడు 2,000 కోట్లు. ఆయన దాని మీద పంచాయతీరాజ్ సంపాదించినటువంటి R&B అధికారులతో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఈ 2,000 కోట్లతో ముఖ్యంగా ఏ రోడ్లు చేయాలి. ఎందుకంటే రోడ్లు మనకేమంటారు, ప్రగతి చక్రాల్లా ఉంటాయి. రోడ్లు బాగోపోతే రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మనం చూస్తున్నాం. అందుకని ముఖ్యంగా గ్రామాల్లో గతంలోని రోడ్లు గుంతల మధ్య రోడ్లు ఎత్తుకునే పరిస్థితి. అటువంటిది మొత్తానికి అదే కదా మనం పదే చెప్పాం. మేము కూడా క్యాంపెయిన్ చేసాం అప్పుడు రోడ్స్ గురించి, అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగా. నేనంటే అటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు సాధ్యమైనంత వరకు మా బీటీ రోడ్లు కావచ్చు, మా ఏదైనా కావచ్చు, ఆ రోడ్లన్నీ ఏ విధంగా కంప్లీట్ చేయాలన్న దాని మీద శ్రద్ధ పెట్టి ఇప్పుడు 2,000 కోట్లు తీసుకొచ్చి కేంద్రం నుంచి ఆ పనులు చేస్తే అధికారులతో మీటింగ్ పెడుతున్నారు. మరి అవన్నీ కనిపించవు బయటికి, హడావుడి చేయడైనా పేపర్లో వస్తుంది వార్త, కానీ వాళ్ళకి కనిపించదు. అదేవిధంగా ఇప్పుడు ఆయనకి మామూలుగా ఇష్టమైంది ఏంటంటే ఫారెస్ట్లు. దాంట్లో గతంలో ఎర్రచందనం ఇటుమయమైపోయేదో తెలియదు, ఎక్కడో పక్క రాష్ట్రాల్లో అక్కడక్కడ దొరికే వరకు మనకు దొరికేది కాదు. వాటి మీద ఎర్రచందనం ఎక్కడికి పోకుండా మనం దాని గురించి ఆదాయం ఏ విధంగా తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేమైనా కార్యక్రమాలు. అదే సందర్భంలో కొల్లేటి సరస్సుకి ఎక్కడి నుంచో వస్తాయేమో పక్షులు, సైబేరియా నుంచి వస్తాయి పక్షులు. వాటిలన్నిటికీ తగ్గ ఏర్పాట్లు ఇక్కడ చూసుకోవాలి, ప్రకృతి రక్షించుకోవాలి, ప్రకృతి విధ్వంసం చేయకూడదు. వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి. గతంలో ఎంత కలుషితం చేసేశారు, చేపల చెరువు గురించి వాటి గురించి కలుషితం చేసేశారు. మళ్ళీ దాన్ని ఏ విధంగా, ఆ ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద సమీక్ష చేస్తున్నాడు ఈయన. అదే సందర్భంలో అటవీ ప్రాంతాలు, ఈ మధ్యకాలంలో ఆయన గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నీ చూశారు. అది చూసి వచ్చేసే నాయకుడు కాదు, అది మనసులో ఉంటుంది, మనం ఏం చేయగలం వాళ్ళకి. దానికి నిన్నేనమ్మా
అద్భుతంగా అల్లూరు జిల్లా, నేను వివరాలు కూడా చెప్తున్నాను. అల్లూరు జిల్లాలో చాలా అటవీ ప్రాంతం అక్కడ. ఆ అటవీ ప్రాంతంలో గూడు గ్రామస్తులు, రొంపల్లి పంచాయతీ అది. అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, 17 కుటుంబాలు 20 కుటుంబాలు అలా ఉంటాయి. వాళ్ళకి కనీసం ఒక రోడ్డు సౌకర్యం కానీ ఎలక్ట్రిసిటీ లైట్ బల్బు కూడా వాళ్ళు చూసుంటారు. అటువంటి గ్రామాలు ఉంటే ఆ గ్రామాలు చూసిన తర్వాత వాళ్ళు వచ్చి గతంలో పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకున్నప్పుడు దాదాపు ఇంచుమించు 217 విద్యుత్ స్తంభాలున్నాయి, 9.5 కిలోమీటర్లు. అక్కడ ఉన్న ఎన్ని కుటుంబాలు? ఇంతకు 17 కుటుంబాలే. విద్యుత్ శాఖ అధికారులు ఎంత కష్టపడ్డారో తెలుసా? ఆ ఏరియాలో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్లాలంటే కూడా కష్టం. మరి అటువంటి వాళ్ళు 216 స్తంభాలు వేయించి వాళ్ళకి మళ్ళీ ప్రతి ఇంటికి ఒక 5 బల్బులు, ఒక ఫ్యాను ఉచితంగా ఇచ్చి వాళ్ళ మొక్కగా నిజంగా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ మొక్కల ఆనందంతో అద్భుతంగా ఉంటుంది. అవును సార్. వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకపోతే వాళ్ళందరికీ చెప్పులు కూడా ఏర్పాట్లు చేస్తాడు. అంటే కేవలం ఆయన పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక అద్దలో తయారు చేస్తున్నాడు ఆయన. అక్కడ ఎమ్మెల్యే కాబట్టి దాన్ని మార్చుకుంటున్నారు. అలా కాకుండా రాష్ట్రంలో తన దృష్టికి వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ. ఇప్పుడు మళ్ళీ చిత్తూరు తిరుపతి అనే ప్రయాణం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ డిపార్ట్మెంట్స్ అందరితోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అందరితోటి కూర్చుని ఎర్రచందనం వాటిని మన అడవులను ఎలా కాపాడుకోవాలి దాని మీద ఏంటంది నిజమైన నాయకుడు చేయవలసిన పనులు అయ్యి. అంతేకాని ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆహా ఓహో అనుకుంటాం, ఇతరులు చేసిన పని తన అకౌంట్లో వేసుకుంటాం, ఇది కాదు చేసేది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రజల మధ్య తిరిగాడమ్మా? అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల రక్షణ మధ్యాహ్నం పరదాల మధ్యన తిరిగాడు. అధికారం కోల్పోతే ప్రజల మధ్య తిరుగుతాడు. మరి పవన్ కళ్యాణ్ అలా కాదే. ఏ రోజు అతను తన 2 చోట్ల ఓడిపోయినా కూడా 2019 ఎన్నికల్లో ప్రజల మధ్య ఉన్నాడైనా, ప్రజల సమస్యలు తెలుసుకుంటాగే ఉన్నాడైనా. అయినా కూడా నేను అంటుంది ఈ రోజుకి కూడా తాను ఏదో డిప్యూటీ సీఎం అనో లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యేనే కాకుండా రాష్ట్రంలో మెరుగైన పరిస్థితులు ఎలా ఏర్పాటు చేయాలి, భావితరాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఎటువంటి పెట్టుబడులు రావాలి అంటే కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసినప్పుడు నిజంగా కలవగలరా, ఎలా ఉండగలరా, మధ్యలో ఎన్నో రకాల చిచ్చు పెట్టేవాళ్ళు ఉంటారు. అయినా కూడా రాష్ట్రం గురించి పదే ఆలోచిస్తా ఆయన పదే మాట్లాడే మాట ఏంటమ్మా? కూటమి ప్రభుత్వం మళ్ళీ 10 సంవత్సరాలు ఇలాగే ఉండాలి, 15 సంవత్సరాలు చంద్రబాబు గారి నాయకత్వం కావాలి, అటువంటి అనుభవం ఉన్న నాయకుడు. ఎవరు మాట్లాడతారు? ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడు గురించి ఇలా మాట్లాడతాడా? ఎవరైనా ఏమంటారమ్మా? నా పార్టీ అధికారంలో రావాలి, నేను సీఎం కావాలని కోరుకుంటాడు తప్ప ఎవరో సీఎం కావాలని కోరుకోరు. ఆయన కోరుకుంటున్నారంటే దాని ఎక్కడ అర్థం అది. ఎందుకంటే ఈ పార్టీల మధ్యన చిచ్చులు వచ్చి బయటకు వెళ్తే మధ్యలో సెకండ్ లాంటి వ్యక్తి ఉన్నాడు, అతను అధికారంలోకి వస్తాడు, సైన్యంలో అన్నింటికీ అడ్డుపడుతున్నాడు కదా. ఇప్పుడు అటువంటి వ్యక్తి చేతిలో పడితే రాష్ట్ర నాశనం అయిపోద్ది ఉద్దేశంతో మాట్లాడే మాటలు. నేను అంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? పవన్ కళ్యాణ్ తుఫాన్ వస్తేమో హైదరాబాద్లో ఉన్నాడు. ఎక్కడ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడు? అప్పుడు చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడా? లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారా? వాళ్ళందరూ నిరంతరం 24 గంటలు అదే పని మీద ఆ శాఖాధికారులతో మాట్లాడి కూర్చుని అందరినీ అప్రమత్తం చేశారు కదా. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మ్యాక్సిమం తగ్గించారు కదా. అది కదా చేయాల్సిన బాధ్యత. నేంటుంది ఈ బురద చల్లడే కార్యక్రమాలు కాదు. మంచి జరిగినప్పుడు అభినందించండి, ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రశ్నించండి. అది ప్రతిపక్ష పార్టీలు చేయవలసిన పని. అది చేయకపోగా ప్రతిదానికి ఏదో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పదే బురద చల్లడం ఇంకా కార్యక్రమాలు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పని, అధికారం కోల్పోయినప్పుడు కూడా అదే పని. ఇంకా వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ప్రజలే తీర్పు చెప్తారు వాళ్ళకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.